లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుదాం. నాతో చదవండి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడని 2021 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రపంచమంతా ఆనందిస్తుంది. ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. ప్రపంచమంతా ఆయన పుట్టుకను స్మరించుకుంటూ ఆత్మ సంబంధులైన వారు ఆయనను ఆరాధిస్తారు. ఆత్మ సంబంధులైన వారు నా కొరకు ఈ లోకానికి వచ్చిన నా రక్షక అంటూ ఆయనను కొనియాడతారు, కీర్తిస్తారు. అయితే యేసుక్రీస్తును గురించిన ఈ మాటలు ఎక్కడ చెప్పబడ్డాయో మనకు తెలుసు. ఆయన బెత్లెహేములో జన్మించాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. సత్రములో చోటు లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టారు. అయితే ఆయన పుట్టిన వార్త జ్ఞానులకైతే దేవుడు నక్షత్రాన్ని పంపించి వారిని నడిపించాడు. కానీ ఇక్కడ గొర్రెల కాపరుల దగ్గరికి నక్షత్రాన్ని పంపించలేదు. కానీ ఎవరిని పంపించాడైనా? ఆయన దేవదూతనే పంపించాడు. వారు తమ మందను కాస్తున్నారు. ప్రియులార, ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించి భయపడ్డారు. అయితే ఆ దూత ఇలా చెప్తున్నారట, ఏమనంటే భయపడకుడి అన్నారు. ఏమన్నారు? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అనే ఈ మాటను మనం చదివాం. ఈ 2 వచనాలను ఆధారంగా చేసుకుని నేను ఈరోజు ఒక వర్తమానం చెప్పడానికి సిద్ధపడి మీ ముందు నిలబడ్డాను. నేను వర్తమానం చెప్పే ఆ అంశం ఏంటంటే, మనందరి జీవితాల్లో తప్పకుండా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఈ లోకంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. చదువుకునే వారికి ఎన్నో ప్రశ్నలు, వాళ్ళు చదివే చదువు గురించి. వ్యాపారం చేసేవారికి ఎన్నో ప్రశ్నలు, వాళ్ళ వ్యాపారం గురించి. సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు, ఇది ఎలాగా అది ఎలాగని. ప్రియులారా, ఇంకా ఎంతోమంది ఈ భూలోకంలో ఉన్నవారికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కానీ అందులో ఉపయోగకరమైన ప్రశ్నలు కొన్ని ఉంటే, ఉపయోగం లేని ప్రశ్నలు చాలా ఉంటాయి. కొన్ని ప్రశ్నలకు జవాబు ఉన్నా జవాబు లేకపోయినా పర్వాలే. కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినా జవాబు చెప్పకపోయినా పర్వాలే. కానీ ఈరోజు మనం వినే వర్తమానంలో ప్రియులారా, దేవుడు ఈరోజు మన ముందుంచుతున్న ప్రశ్న ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. దానికి ఖచ్చితంగా జవాబు చెప్పాలి. వేరు ప్రశ్నలకు జవాబు చెప్పకపోయినా పర్వాలే. ఉదాహరణకి, కరోనా ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందంటారు? చెప్పండి నాకు. కరోనా ఎన్నాళ్ళు ఉంటుందంటారు? నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను, జవాబు చెప్పండి. మీలా అంటారు, ఎవరికి తెలుసండి. అప్పుడేదో వచ్చి వెళ్ళిపోద్దాం అనుకున్నా. 2020లో 2 నెలలు కుదిపింది, పోయింది అనుకున్నాం. అమ్మయ్య పోయింది అనుకునే లోపు నేను ఎక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ వచ్చాను. డెల్టా రూపంలో నేను వచ్చానని మళ్ళీ వచ్చింది. సరే, డెల్టా వెళ్ళిపోయిందిరా బాబు అమ్మాయి అనుకున్నాం. లేదు ఐ యామ్ కమింగ్ సూన్, ఐ యామ్ బ్యాక్. ఏంటి? ఒమిక్రాన్ రూపంలో. ఏమో కరోనా ఎప్పుడు పోద్దంటారు? ఈ ప్రశ్నకు జవాబు మనకి తెలియదు. ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈ లోకంలో. రాజకీయ పరిస్థితులు ఉంటాయి. పలానా ప్రాంతంలో లేక వచ్చేసారి మన రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ఏమో ఎవరికి తెలియదు. ఇంకా చాలా ప్రశ్నలు. వాటన్నిటికీ మనకి జవాబులు తెలిసినా తెలియకపోయినా పర్వాలే. కానీ క్రైస్తవునిగా మనకు కొన్ని ప్రశ్నలు ఉండాలి. ఏంటి విలువైన ప్రశ్నలు చెప్తున్నాను? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఆయన ఎవరు? ఆ దేవుణ్ణి నేను ఎలా తెలుసుకోగలను? ఆ దేవునితో నేను ఎలా సహవాసం చేయగలను? ఆ దేవుని దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను?
మనిషి చనిపోయిన తర్వాత మనిషికి జరిగేదేంటి? ఒకవేళ పరలోకం ఉంది, నరకం ఉందని చెప్తున్నారు. మరి పరలోకం నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఈ డిసెంబర్ నెలలో ఇదే దినాన్న ఒకవేళ నా ప్రాణం పోతే నేను పరలోకం వెళ్తానా లేక నరకం పోతానా? ఇలాంటివి విలువలేని ప్రశ్నలు కాదు, ఇలాంటివి విలువైన ప్రశ్నలు. అయితే నేను మాట చెప్తాను, ఒక్క ప్రశ్నకు మనం జవాబు చెప్పగలిగితే దేవుని విషయంలో అన్ని ప్రశ్నలకు మనకి జవాబు దొరికేస్తుంది. వి మస్ట్ ఆన్సర్. ఖచ్చితంగా మనం జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటండి ఇందాక నుంచి ప్రశ్న ప్రశ్న అంటున్నారు, జవాబు చెప్పాలంటున్నారు. ఎంతగా ప్రశ్న ఏంటో చెప్పేయండి. ఆ ప్రశ్న ఏమీ కాదు, చాలా సింపుల్గా నేను అడుగుతున్నాను. అసలు యేసుక్రీస్తు అంటే ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు అంటే ఎవరు అనే ప్రశ్నకు నీ దగ్గర నిక్కార్సైన జవాబు ఉంటే, నీ దగ్గర అసలు సిసలైన జవాబు ఉంటే, ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే చెప్తుందో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు పఠించి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న జవాబు నువ్వు చెప్పగలిగితే నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేసినట్టే. కారణం ఏంటంటే యేసుక్రీస్తే అన్నిటికీ జవాబు. ఎవరు జవాబు? యేసుక్రీస్తే అన్నిటికీ జవాబు. ఆయన ఎవరో మనకు అర్థమైతే, ఆయన ఔన్నత్యం మనకు అర్థమైతే, యేసుక్రీస్తు ఎవరో మనకు అర్థమైతే మన ప్రశ్నలన్నిటికీ జవాబులు వచ్చేసినట్టే. ఈనాడు హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం కదా. ఎన్నో చోట్ల యేసుప్రభు పుట్టాడండి అని పాటలు పాడుతున్నారు కదా. ఎంతోమంది డ్యాన్సులు వేస్తున్నారు కదా. ఎంతోమంది యేసుప్రభు పుట్టాడని చాలా విషయాలు చేస్తున్నారు కదా. అన్నిటికంటే నిన్న ఒక వీడియో చూసి నిజం చెప్తున్నాను, నాకు నిజంగా బీపీ వచ్చింది. తెనాలి ప్రాంతంలో చదువుకునే ఇద్దరు స్టూడెంట్స్, వాళ్ళిద్దరూ నేను క్రిస్మస్ కాబట్టి చర్చికి వెళ్దామని వెళ్తుంటే దారిలో ఒక పెద్ద చర్చి కనిపించింది. ఆ చర్చ్ అంతా లైటింగ్లే. ఆ చర్చ్ ఎదురుగా మీరు తీర్థం వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లైటింగ్లతో కొన్ని బొమ్మల్లా కనిపించేలా పెడతారు, చూసారు ఎప్పుడైనా రోడ్డు మీద? అలాగే యేసుబాబు బొమ్మ పెట్టారు అక్కడ చర్చ్ ఎదురుగా. లైటింగులతో యేసుప్రభు బొమ్మ పెట్టారు. పెద్ద స్టేజ్ వేశారు, డిస్కో లైట్లు వేశారు, పాటలు వేస్తున్నారు. ఏంటా పాటలు తెలుసా? డీజే పాటలు. డీజే పాటలు. సరే, అది అయిపోతే ఇంకా కాదండి, ఇంకా ఉంది, ఇంకా వీడియోలు పంపిస్తున్నాను చూడండి అన్నారు. పంపించారు. వాళ్ళు బరి తెగించి ఇంకో తప్పు ఏం చేశారంటే సినిమా పాటలు వేశారు. అక్కడ సినిమా పాటలు వేశారు. సినిమా పాటలు వేశారు. చర్చ్ అది, చర్చ్ ముందు జరుగుతుంది అది. యేసుప్రభు బొమ్మ పెట్టుకున్నారు వీళ్ళు. సినిమా పాటలు వేశారు అక్కడ. చెత్త పాటలు. సినిమా పాటలు కూడా, సినిమా పాటల్లో అర్థవంతమైన పాటలు కూడా కాదు అవి, బూతు పాటలు. ఏం మనిషివయ్యా నువ్వు? యేసుప్రభు అంటే ఎవరో తెలుసా నీకు? ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకుంటూ క్రిస్మస్లు చేసుకుంటూ ఎంతోమంది వేలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే దే డోంట్ నో జీసస్. వాళ్ళకి యేసు ప్రభు ఎవరో తెలియదు. తెలిసిన వాళ్ళైతే ఇలాంటి పనులు ఎలా చేస్తారు? తెలిసిన వాళ్ళైతే ఇలా ఎందుకు బ్రతుకుతారు? ఇలాంటి సేవకులు కొంతమంది తగలబడ్డారు. మన భారతదేశంలోనూ మన తెలుగు రాష్ట్రాల్లో తగలబడ్డారు ఇలాంటి సేవకులు. ఓ దైవజనుడు మాట చెప్పాడు, ఆ మాట మీకు చెప్తున్నాను వినండి. వారన్ వియర్స్బీ అనే దైవజనుడు కొండాల్సిన లక్షణాలు ఏంటి ఆయన పుస్తకంలో రాస్తూ ఓ మాట అన్నాడు. ఏంటో తెలుసా? దైవజనుడు అనేవాడికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అందులో ఒక బాధ్యత ఏంటంటే నిజమైన దైవజనుడు ఒక ఆధ్యాత్మికమైన దైవికమైన వాతావరణాన్ని కలగజేసేవాడే దైవజనుడు అంట. దైవజనుడు అంటే ఏ వాతావరణం క్రియేట్ చేయాలి? దైవికమైన వాతావరణం క్రియేట్ చేయాలట. దైవికమైన వాతావరణాన్ని కాపాడాలి దైవజనుడు.
నేను అందుకే చెప్తాను, ఎప్పుడు సమయానికే రండి, నాతో కలిసి పాటలు పాడండి, వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడకండి, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి. ఎందుకు చెప్పాలి? నేను దైవికమైన వాతావరణాన్ని కాపాడాలి ఒక దైవజనుడు అంటే. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు కూర్చుంటే చాలు అనుకునేవాడు కాదు సేవకుడు అంటే. ఇలాంటి సేవకులకి అసలు యేసుప్రభు ఎలా తెలుసండి? నేను బలంగా నమ్ముతున్నాను వాళ్ళు మామూలు కాదు. నాకు తెలిసి ఖచ్చితంగా 100కి 200% నిన్న ఆ వీడియోల్లో నేను చూసిన ఆ చర్చ్ వాళ్ళు ఖచ్చితంగా RCM వాళ్ళే అవుతారు, రోమన్ క్యాథలిక్స్ వాళ్ళే అవుతారు. వాళ్ళు ఎలాంటి దారుణాలకి బరి తెగిస్తారు. ఇది సేవకుల వైపు. రెండోది విశ్వాసుల వైపు. క్రిస్మస్ వచ్చిందంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం, ఇంటికి రంగులేస్తాం, ఇల్లు దులుపుకుంటాం. తప్పేం కాదు, డెకరేట్ చేసుకోవచ్చు, కొత్త బట్టలు వేసుకోవచ్చు, మన ఆనందాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. కానీ అది మాత్రమే చేసి మన జీవితాన్ని పక్కన ఉంచకూడదు. నాకు తెలిసిన ఒక ఆయన చక్కగా యేసుప్రభు పుట్టాడు, ఇల్లంతటికి లైటింగ్ పెట్టాడు. ఇదిగో ఓ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని రమ్మన్నాడు ఇంటికి. ఇంటి మీద స్టార్ ఉంది, తర్వాత ఇల్లంతా లైటింగ్ ఉంది. చక్కగా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. పిలిచి ఏం చేశాడంటే, రండ్రే ఈరోజు మంత్ అవుదాం. ఇంటి మీదేమో స్టారు, లోపలేమో బారు. ఎవరండి వీళ్ళు? వీళ్ళకి యేసుప్రభు తెలిసాడు అసలు? యేసుప్రభు వచ్చాడని, యేసుప్రభు పుట్టాడని ఓ పాటలు పాడుతూ ఆనందిస్తూ కొత్త బట్టలు వేసుకుంటూ అన్నీ చేసి ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తే, నా ప్రియులారా, అది సరైన క్రిస్మస్ కాదు. ఈ రోజున మనమందరం ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఏంటా జవాబు అంటే, అసలు నీకు యేసుప్రభు ఎవరు? హూ ఈజ్ జీసస్ క్రైస్ట్ టు యూ? అసలు నీ ఉద్దేశంలో యేసుప్రభు అంటే ఎవరనుకుంటున్నావు? ఇది ABCD ఆప్షన్లో ఉన్న క్వశ్చన్ కాదు. దీనికి ఏ ఆప్షన్ లేదు, ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేయాల్సిందే. అసలు యేసుప్రభు ఎవరు నీ దృష్టిలో అనేదానికి మనము ప్రశ్న చెప్పగలిగితే ఖచ్చితంగా ప్రియులారా మన జీవితాలు ధన్యమైపోతాయి. మనము నిజమైన అర్థవంతమైన క్రిస్మస్లు జరుపుకోవడానికి, అర్థవంతంగా దేవుణ్ణి ఆరాధించటానికి అవకాశం ఉంటుంది. నేను అంత మాత్రమే కాదు, మరో మాట కూడా చెప్తాను. యేసుక్రీస్తు ఎవరో నీకు తెలిస్తే, నీ జీవితంలో సమస్యలున్నా, నీ జీవితంలో భయంకరమైన ఇరుకులున్నా, నీ చుట్టూరు నిన్ను నిందించే వాళ్ళున్నా, లేక ఎన్నో అనుమానాలతో నీవు సతమతమైపోతున్నా, లేక నువ్వు చేసిన పాపం బట్టి ఇంకా నాకు భవిష్యత్తు లేదు అని నువ్వు అనుకుంటున్నా, ఆయన ఎవరు అనే దానికి నీ దగ్గర నిఖార్సైన జవాబు ఉంటే ఖచ్చితంగా వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించగలడు. ఆమేనండి. అది ఖచ్చితంగా జరుగుద్ది. ఎప్పుడంటే ఆయన ఎవరో నీకు అర్థమైనప్పుడు, నీకు నువ్వు చెప్పగలిగినప్పుడు, యేసుక్రీస్తు ఎవరో నీకు నువ్వు చెప్పగలిగినప్పుడు, అది సమస్య అయినా, బాధ అయినా, ఇరుకైన, నిందైనా, పాపమైన, దేవునికి ఇష్టం లేని పని అయినా, దేవునికి నువ్వెంత దూరం అయిపోయినా, ఆయన ఎవరో నీకు బాగా అర్థమైతే ఖచ్చితంగా నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. ఎవరిలో అంటే యేసు ప్రభువులో. మనం చదివిన ఈ మాటలు ప్రియులారా మనం ఆలోచించినప్పుడు ఆయన ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి నా వైపు చూడండి. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఎన్నున్నాయి సువార్తలు? ఎన్నున్నాయి? పుస్తకాలు ఎన్నున్నాయి? 66 ఉన్నాయి. సువార్తలు ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. ఏంటి ఆ సువార్తలు చెప్పండి? రెండోది ఏంటి? మార్కు. మూడోది ఏంటి? లోక. నాలుగోది ఏంటి? యోహాన్. ఈ 4 సువార్తలు 4 వ్యక్తులు రాశారు. మత్తయి సువార్త మత్తయి రాశాడు, మార్కు సువార్త మార్కు రాశాడు, లూకా సువార్త లూకా రాశారు, యోహాను సువార్త యోహాన్ గారు రాశారు. అయితే వీళ్ళు ఈ సువార్తలు రాయడంలో ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ప్రపంచానికి తెలియజేశారు, ఆయన ఎవరో తెలియజేశారు. ఉదాహరణగా యోహాను భక్తుని మనం చూస్తే, ఆయన పుస్తకం అంతా రాసిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం చూడండి ఏముందో.
20:31 చదవండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ నా వైపు చూడండి. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 21 అధ్యాయాలు. ఈ 21 అధ్యాయాలు ఆయన వ్రాసిన ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఇదంతా నేను ఎందుకు రాశానంటే యేసుక్రీస్తు ఎవరో మీకు తెలుసుకోవాలి, ఆయనను మీరు నమ్మాలి. నమ్మడమే కాదు, నమ్మిన మీరు జీవం పొందుకోవాలి. ఇది యోహాను భక్తుడు యోహాను సువార్త రాసిన ఉద్దేశం. లూకా భక్తుడు కూడా ఆయన సువార్తను రాయడంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటా ఉద్దేశం అంటే, లూకా భక్తుడు థియోఫెలా అనే వ్యక్తికి రాశాడు ఆ సువార్త. చూడండి, లూకా సువార్తలో 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. 1వ వచనం నుంచి. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనాల నుంచి నేను చదువుతున్నాను. ఘనత వహించిన థియోఫెలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదట నుంచి తరచి పరిష్కారముగా తెలుసుకొనిన నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఈ లూకా భక్తుడు ఎవరండి అనంటే, లూకా 12 మంది శిష్యుల్లో ఒకరు కాదు. 12 మంది శిష్యుల్లో లూకా లేరు. ఈ లూకా యేసుక్రీస్తును తర్వాత విశ్వసించాడు. ఈ లూకా ఎవరంటే ఒక డాక్టర్. ఆయన ఎవరండి? ఒక డాక్టర్ గారు. లూకా గారు ఆయన ఒక డాక్టర్ గారు. ఏ సంబంధమైన వ్యాధి చూసేవారో మనకి తెలియదు, మొత్తం మీద ఆయన డాక్టర్. ఆయన యేసుక్రీస్తును గురించి, ఆయన జన్మను గురించి, ఆయన శిష్యుల గురించి, ఆయన బోధల గురించి, ఆయన శిలువ మరణం గురించి, ఆయన తిరిగి లేవడం గురించి చాలా వివరంగా తెలుసుకున్నాడంట. అందుకే చెప్తున్నాడు, ఘనత వహించిన థియోఫెలా. ఎవరు ఈ థియోఫెలా? ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. ఈ లూకాకి థియోఫెలా తెలుసు, థియోఫెలాకి ఈ లూకా తెలుసు. ఈ లూకా చెప్తున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు నీకు రాసే సంగతులన్నీ నేను వివరంగా తెలుసుకున్నాను, వాటిని నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వు కూడా ఇవి నిజమని నమ్మాలని, ఇవి నిశ్చయముగా జరిగావని. అంటే దాని అర్థం ఏంటంటే, ఓ థియోఫెలా, నేను ఏ యేసు ప్రభు గురించి అయితే రాస్తున్నానో, ఎవరి చరిత్ర అయితే రాస్తున్నానో, ఇది కట్టు కథ కాదు, ఇది కల్పించిన కథ కాదు, ఇది నిజంగా వాస్తవంగా జరిగింది. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు పుట్టుకను గురించి లూకా భక్తుడు చెప్పినట్టు ఎవరూ చెప్పలేదు. యేసుక్రీస్తు జన్మ గురించి చాలా డీటెయిల్డ్గా రాశాడు ఆయన. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు మరణం గురించి కూడా, ఆయన మరణించేటప్పుడు ఆయన పొందుకున్న శ్రమలేంటో ఆయన రాసినంత డీటెయిల్గా ఎవరూ రాయలేదు. ఎందుకంటే ఆయన డాక్టర్ గారు కదా, శరీరం గురించి బాగా తెలుసు కదా. లూకా గారు రాసినంత బాగా ఎవ్వరు రాయలేదు, బాగా వివరంగా రాశాడు ఆయన. అయితే లూకా భక్తుడు ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. యోహాను భక్తుడు కూడా అంటున్నాడు, యేసుక్రీస్తు ఎవరో మీరు తెలుసుకోవాలి. లూకా భక్తుడు అంటున్నాడు, నేను రాసిన ఆయన గురించి నీకు తెలియాలి అని అంటున్నాడు. ఈరోజు కూడా మనకు విషయం తెలియాలి. ఎవరి గురించి తెలియాలి? యేసుక్రీస్తు గురించి తెలియాలి. ఓ మాట అడగనా? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని నేను చెప్తున్నానని మీరు వింటం కాదు, వీళ్ళు చెప్తున్నారని వింటం కాదు, ఆయన ఎవరో మనం తెలుసుకోవాలని ఆయన కూడా అనుకుంటున్నాడు. యేసు ప్రభు కూడా అనుకుంటున్నాడు. అందుకు ఆయన పరిచర్యలో ఓ చోట ఆయన శిష్యులతో మాట్లాడేటప్పుడు అందరూ కూర్చున్నప్పుడు యేసు ప్రభు మాట అన్నారు. ఏంటో తెలుసా? నేను ఎవరని చెప్పుకుంటున్నారు జనులు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు? ఒక ఆయన ఇలా అన్నాడు, అయ్యా నువ్వు ప్రవక్తవని చెప్పుకుంటున్నారయ్యా. ఇంకొక ఆయన ఇలా అన్నా, నువ్వు ప్రవక్తవు కాదు, యోహాను చచ్చిపోయాడు కదా, మళ్ళీ నువ్వే యోహాన్లాగా వచ్చావు అని అంటున్నారయ్యా. లేక నువ్వు ఇర్మియా అంటున్నారయ్యా, లేక నువ్వు పలానా అంటున్నారు అని అంటే, పేతురు ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే ఆయన అన్నాడు, దేవా నీవు దేవుని అభిషిక్తుడవు, నీవు దేవుని కుమారుడవు అన్నాడు.
అంటే ఒకసారి నా వైపు చూడండి. ఆయన ఎవరో మనకి తెలియాలని ప్రతాప్ గారు అనుకుంటున్నారా, లేక లోకా భక్తుడు, లేక సువార్తలు రాసిన వాళ్ళు అనుకుంటున్నారా, యేసు ప్రభు అనుకుంటున్నాడా? యేసయ్యే కోరుతున్నాడు, నేనెవరో నీకు తెలియాలి. ఈ వాక్యం వింటున్న నా ప్రియులారా, ఆయనెవరో మనకు తెలియాలని ఆయనే కోరుతున్నాడు. ఆయనే కోరుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనెవరో మనకు అర్థమైతే ప్రియులారా, మన సమస్యలన్నిటికీ పరిష్కారం వస్తుంది. ఆయనెవరో తెలియకుండా మన సమస్యలకి ఏమి రాదండి, పరిష్కారం రాదు. ఈనాడు క్రైస్తవులుగా చాలామంది ఇంకా ఎందుకండి అలా జీవిస్తున్నారు, ఎందుకండి అలా బ్రతుకుతున్నారు, ఎందుకండి అలా ముందుకు సాగుతున్నారు? ఒక్కటే, ఆయనెవరో ఇంకా చాలామందికి తెలియలేదు. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు అని మనం మొదటిగా ఆలోచన చేస్తే, మొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానముని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఎవరు ఈ యేసు ప్రభు అంటే, మొదటిగా యేసు ఎవరు అనంటే ఆయన సంపూర్ణ మానవుడు. అనండి, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ మానవుడు. హీఈస్ ఫుల్లీ మ్యాన్. ఆయన సంపూర్ణ మానవుడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు లేక సడన్గా ఆయన ఏమీ ఉద్భవించలేదు, లేక ఏదో అద్భుతం జరిగి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన ఎలా ఉన్నాడంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పరుండి ఉండటం మీరు చూస్తారు. అంటే ఆ రక్షకుడు ఎలా ఉన్నాడు? శిశువుగా ఉన్నాడు, మానవుడిగా వచ్చాడు. అంటే ఒకసారి అందరూ నా వైపు చూస్తూ వినండి. ఒక శిశువు ఒక తల్లి గర్భంలో ఎలా తయారవుతుందో, ఎలా నవమాసాలు వారు కడుపులో ఉంటారో అలాగే ఆయన ఉన్నాడు, అలాగే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే పురుషుడు స్త్రీ కలయిక ద్వారా పిల్లలు పుడతారు, కానీ యేసుక్రీస్తు మాత్రం పురుషుని కలయిక లేకుండా ఆయన ప్రియుల పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించాడు. డాక్టర్గా అయిన లోకాకి ఆ విషయం రాసేటప్పుడు ఆయనకి తెలియదంటారా? ఆ డాక్టర్ గారు రాస్తూ చూడండి, ఆ దేవదూత కన్య మరియతో చెప్తున్న మాట రాశాడు. మొదటి అధ్యాయం 29 చదువుతున్నాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అను పేరు పెట్టుదువు. 34 వచనం చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడు? ఒకసారి అందరూ నా వైపు చూడండి. ఆ మరియతో దూత చెప్తున్నారు, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావంటే ఈవిడ అంటుంది, అయ్యా పురుషుని ఎరగని దానినే. మంచి క్యారెక్టర్ అండి మరియమ్మ గారిది. ఆమె యవ్వనంలో ఉన్న పురుషులకి ఆమెకి సంబంధం లేదు. ఆమె తనను తాను పవిత్రంగా కాపాడుకుంది. ఈ జనరేషన్లో చాలామంది ఉన్న అమ్మాయి లాంటిది కాదు మరియమ్మ. ఆమె పవిత్రంగా తనను తాను కాపాడుకుంది. అందుకే దూతతో చెప్తుంది, ఇదెలా సాధ్యం అండి, ఏ పురుషుణ్ణి నేను ఎరగను కదా. మరి ఎలా జరుగుతుంది అనంటే దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముతుందమ్మా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముతుందమ్మా. ఆ పుట్టబోవు శిశువు ఎవరో కాదు, ఆయన దేవుని కుమారుడే. అంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. ఆ గర్భం ధరించిన తర్వాత ఆ శిశువు బయటికి వచ్చాడు. ఆయన ఎవరు అనంటే సంపూర్ణ మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఎవరంటే మనం ఏం చెప్పాలి? ఫస్ట్ మర్చిపోయారు మీరు అప్పుడే. ఎవరైనా సంపూర్ణ మానవుడు. ఆయన ఎవరంటే సంపూర్ణ మానవుడండి. ఆయన ఏదో సడన్గా పుట్టినోడు కాదండి, లేక ఆకాశం నుంచి ఎగురుకుంటా వచ్చినోడు కాదండి. ఆయన సంపూర్ణ మానవుడు.
అందుకే ఈ లోక భక్తుడు ఆయన ఎలా పుట్టాడో రాశాడు, ఎలా పెరిగాడో రాశాడు, ఆయన ఎదుగుదల కూడా రాశాడు. ప్రియులారా, ఆయన జీనియాలజీ కూడా రాశాడు. అంటే లూకా సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 23 నుంచి 38 వచనాలు, ఇప్పుడు చూడకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. లూకా సువార్త 3వ అధ్యాయం 23వ వచనం చూస్తే అసలు యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడో జీనియాలజీ అంతా రాశాడు. మనం నమ్మి ఆరాధిస్తున్న దేవుడు సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. ప్రతి మనిషికి వంశం ఉంటుందా లేదా? మాట్లాడండి. వంశం అంటే ఏంటంటే, జాగ్రత్త వినండి, వాళ్ళ పితరులు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఉదాహరణకి ఓ మాట అడగనా? మీ నాన్నగారి పేరేంటో మీకు తెలుసు, మీ తాతగారి పేరేంటో కూడా కొంతమందికి తెలుసు. మీ ముత్తాత గారి పేరు మాట్లాడండి అమ్మా. మిమ్మల్ని నా వైపు చూడండి అందరూ. మీ ముత్తాత గారి పేరేంటి చెప్పండి. సరే, ఆ ముత్తాత గారికి ఇంకో తాతగారు ఉన్నారు, ఆయన పేరు? ఆ ముత్తాత తాతగారి పేరు ఏమో. మనకి మహా అయితే నాన్నగారి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు కూడా కష్టంగా తెలుసు మనకి. కానీ యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడో ఆదాము నుండి తెలుసు. ఆదాము నుండి తెలుసు. ఆయన ఏ వంశంలోంచి వచ్చాడో, ఎలా వచ్చాడో ఆ జీనియాలజీ ఉంటుంది. ఆ జీనియాలజీ చెప్తుంది, అనగా వంశావళి క్రమం చెప్తుంది. ఏమనంటే ఆయన మానవుడిగా వచ్చాడు. ఇదిగో ఆయన మానవుడిగా వచ్చాడు అన్న సాక్ష్యం చూడండి. ఇదిగో ఆయన తల్లిదండ్రులు, ఆయన పితరులు, ఆయన తాతలు, ముత్తాతలు, చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన. లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా, ఆయన సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. కొంతమంది ఈ మధ్య తయారయ్యారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు యేసుప్రభు పుట్టలేదు, పుట్టాడని అనుకుంటున్నారు అంతే. ఇది ఎక్కడదో మరి, ఇలాగ అసలు ఇది పనిచేస్తుందా లేదా? ఎందుకు నేను ఎలా అంటున్నానంటే, వాళ్ళని విమర్శించడానికి అంటలేదు, కానీ అసలు మనం ఉన్నది ఏ శాఖం చెప్పండి ఒకసారి. మర్చిపోయారా? ఏ శాఖం ఇది? క్రీస్తు శకం. అంటే మనం ఏ శకంలో ఉన్నామో తెలియాలంటే మనం ఎవరి మాట మాట్లాడాలి, ఎవరి పేరు ఎత్తాలి? క్రీస్తు శకం. క్రీస్తు శకంలో మనం ఉన్నాం. అరే, నువ్వు క్రీస్తు శకంలో ఉన్నావయ్యా. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత లోకం విభజించబడింది, రెండుగా విభజించబడింది. మొదటిగా ఏంటి? క్రీస్తు పూర్వం. ఇప్పుడేంటి? క్రీస్తు శకం. క్రీస్తు శకంలో ఉన్న నువ్వు యేసుప్రభు పుట్టలేదంటే అసలు నువ్వు ఆలోచిస్తున్నావు? అసలు వచ్చాడండి నీ లోకానికి. ఆయన సంపూర్ణ మానవుడిగా వచ్చాడండి. ఆయన ఏ వంశంలోంచి వచ్చారో, ఎలా వచ్చారో అన్నీ తెలుసు. ఆయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చాడో మనకి తెలుసు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మనకి తెలుసు. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో సందర్భాల్లో యేసు ప్రభుని ఏమని పిలిచారంటే మనుష్య కుమారుడిగా పిలిచారు. ఏ కుమారుడు? ఏంటి మనుష్య కుమారుడు అంటే, ఆయన మానవ రూపం ధరించి మనుష్య కుమారుడుగా ఈ లోకంలో పిలువబడ్డాడు. మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జీవించాడు. అందుకే ఆయనకి ఆ పేరు ప్రియులారా ఎంతోమంది పిలిచారు ఆయన అలా. కాబట్టి ఎవరండి యేసు అంటే, మొదటి మాట చెప్పండి, యేసు ఎవరు? సంపూర్ణ మానవుడు. రెండో మాట చెప్తున్నాను, ఎవరండి ఈ యేసు అనంటే, చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, ఎవరు ఈయన అనంటే, యేసు ఎవరు అనంటే రక్షకుడు అనండి. ఆయన ఎవరు? దేవదో చెప్తున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు ఎవరు పుట్టారు? రక్షకుడు యేసు. ఎవరు అనంటే, మొదటిగా చెప్పండి ఆయన ఎవరు? సంపూర్ణ మానవుడు. రెండోది ఆయన ఎవరు? రక్షకుడు. యోసేపుతో కలలో చూడండి ఆ మాట, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చూడండి 21వ వచనం. 21వ వచనం ఏముంది? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు. చెప్పండి, యేసు అనే చోట రెండో అంకేసుందా?
రెండో అంకె యేసు ఉందా? కింద ఏముందో చూడండి. యేసు అనే శబ్దానికి ఏంటి అర్థం? ఒకసారి అందరూ నా వైపు చూడండి. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. మనం యేసు అంటున్నామంటే ఆయన్ని ఏమని పిలుస్తున్నాం? రక్షక అని పిలుస్తున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన రక్షకుడు. ఎవరు యేసుక్రీస్తు అంటే ఆయన రక్షకుడు. ఈ లోకంలో ఆయన ఒక మంచి వ్యక్తిగా ఉండడానికి రాలేదు. ఆయన గొప్ప గొప్ప విషయాలు చెప్పి గొప్ప వక్తగా ఉండడానికి రాలేదు. లేక మహానుభావుడిగా పిలువబడ్డానికి రాలేదు. లేక ఏవేవో చేయడానికి రాలేదు. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే మన మానవాళి పాపములు పరిహరించటానికి ఏకైక రక్షకుడు ఎవరైనా వచ్చారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తే. ఒకసారి అందరూ వినండి ఈ మాటలు. ఇప్పటి వరకు కొన్ని వందల కోట్ల మంది పుట్టారు, చచ్చిపోయారు. ఇప్పుడు ఇంచుమించు 800 కోట్ల మంది జనం ఉన్నారు. ఎంతమంది పుట్టారు, ఎంతమందిలో పేరున్నోళ్ళు చాలామంది ఉన్నారు, మహానుభావులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, చరిత్రను తిరగరాసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది పుట్టి ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టుక వేరు, ఇన్ని 100 కోట్ల మంది పుట్టుకలు వేరు. ఎందుకంటే ఆయన రక్షకుడు. రక్షకుడు. నిన్న 25వ తారీఖు సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా యూట్యూబ్లో ఒక దైవజనుడు ఒక మంచి కవిత రాసి ఆయన అప్లోడ్ చేశారు. అది నేను చూసి చాలా ఆనందించాను. నేను ఇప్పుడు చదువుతున్నాను. ఒకసారి అందరూ సరిగా కూర్చుంటే నేను చదువుతాను. నంద్యాలలో సేవ చేస్తున్న ఇమ్మానుయేలు అనే దైవజనులు గతంలో ఒకసారి మన మధ్యకు వచ్చారు. వారు రాసిన మాటలు నేను చదువుతున్నాను. ఈ ప్రపంచం అందగాళ్ళను చూసింది, ఆటగాళ్ళను చూసింది, కానీ రక్షకుణ్ణి మాత్రమే చూడలేదు. ఈ ప్రపంచం నాయకులను చూసింది, గాయకులను చూసింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం నియంతలను చూచింది, నిజాయితీ పరులను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం ధనవంతుల్ని చూడగలిగింది, దరిద్రులను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం దానపరులను చూసింది, స్వార్థపరులను చూసింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం రాజులను చూడగలిగింది, చక్రవర్తులను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం వక్తలను చూడగలిగింది, ప్రవక్తలను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రమే చూడలేదు. ఈ ప్రపంచం తత్వవేత్తలను చూడగలిగింది, శాస్త్రవేత్తల్ని చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం విలాసవంతులను చూడగలిగింది, విలాపవంతులను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం యోధులను చూడగలిగింది, యోగులను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం వైద్యులను చూడగలిగింది, వైవిధ్యాలను చూడగలిగింది, కానీ రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం రాజకీయ దాస్య విమోచకులను చూడగలిగింది, దాస్య శృంఖలను తెంచిన వారిని చూడగలిగింది, కానీ ఎవరిని చూడలేదు. ఎంతమంది ఉన్నారు కానీ వీరెవరు రక్షకులు కాదు. రక్షకునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. సార్ బిగ్గరగా చప్పట్లు కొడదామా మన రక్షకుడు కోసం. ఎంత గొప్ప రక్షకుడైనా, ఎంత గొప్ప రక్షకుడైనా ఆయనతో ఎవరు నుంచుదాం పక్కన? ఎంతోమంది గొప్ప వాళ్ళగా, దానవంతులుగా, ధనవంతులుగా, వైవిధ్యాలు చేయగలిగిన వారుగా, శాస్త్రవేత్తలుగా, తత్వవేత్తలుగా, భూమి మీద ఏముంది, భూమి కింద ఏముంది, నీటిలో ఏముంది, ఆకాశంలో ఏముంది, సూర్యుడి మీద ఏముంది, చంద్రుడి మీద ఏముంది, మార్స్ మీద ఏముంది, ఇవన్నీ తెలుసుకోగలిగే శాస్త్రవేత్తల్ని మనం చూస్తున్నాం కానీ ఎవరిని చూడలేదు. రక్షకుని మాత్రం ఈ ప్రపంచం చూడలేదు. అలాంటి ప్రపంచానికి చూపించడానికి దేవదూత చెప్తున్నాడు, ఇదిగో ఈ ఎవరు పుట్టారంటే మీ కొరకు
రక్షకుడు. ఎవరా రక్షకుడు? నీ పాపంలో నుంచి నిన్ను విడిపించేవాడు, నీ శాప బంధకాల నుంచి నిన్ను విడిపించేవాడు. ఏ పాపంలో అయితే నువ్వు జీవిస్తున్నావో, ఏ పాపంలో నువ్వు బ్రతుకుతున్నావో, నీవు ఆయన దగ్గరికి వస్తే ఆ పాప బంధకాల నుంచి విడిపించే రక్షకుడు ఇదిగో మీకోసం పుట్టాడు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి 2 మాటలు చెప్పాను. నెంబర్ 1, యేసు ఎవరండి? సంపూర్ణ మానవుడు. నెంబర్ 2, యేసు ఎవరండి? రక్షకుడు. నెంబర్ 3, యేసు ఎవరంటే అభిషిక్తుడు. చెప్పండి, ఆయన ఎవరు? అభిషిక్తుడు. యేసు అని మనం పిలవం. మనం యేసుని ఏమని పిలుస్తాం? యేసు క్రీస్తు. చెప్పండి, ఏమని పిలుస్తాం? యేసు క్రీస్తు. అవునా కదా? బైబిల్లో ఎక్కడైతే క్రీస్తు అని రాయబడిందో ఆ క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషిక్తుడు. చెప్పండి, ఆయన ఎవరు? అభిషిక్తుడు. యేసు క్రీస్తు, యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అనే మాట మనం అన్ని చోట్ల చూస్తాం. అపోస్తల కార్యాలు 10:36లో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అనే మాటను మనం చూస్తాం. నా వైపు చూడండి. ఎవరండి యేసు అంటే? సంపూర్ణ మానవుడు. ఎవరండి యేసు అంటే? రక్షకుడు. ఎవరండి యేసు అంటే? చెప్పండి, ఎవరైనా? అభిషిక్తుడు. ఏంటి అభిషిక్తుడు అంటే అర్థం ఏమిటి? అభిషిక్తుడు అంటే అర్థం ఏమిటంటే, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. పాత నిబంధన ప్రకారం ప్రియులారా, దేవుడు 2 రకాల వ్యక్తులను మాత్రమే అభిషేకించేవాడు. ఎవరు వాళ్ళంటే, మొదటిగా రాజులను అభిషేకించేవాడు, రెండోది యాజకులను అభిషేకించేవాడు. చెప్పండి, ఎవరిని అభిషేకించేవాడైనా? రాజులను అభిషేకించాడు. రెండోది ఎవరిని అభిషేకించాడు? యాజకులు. అహరోను ఎవరు? రాజా యాజకుడా? యాజకుడు. సౌలు ఎవరు? రాజు. దావీదు ఎవరు? రాజు. ప్రియులారా, పాత నిబంధనలో యాజకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. కానీ ఈయన అభిషిక్తునిగా పిలువబడ్డాడు. అంటే ఈయన రాజుగా ఉంటాడు, ఈయనే యాజకుడిగా ఉంటాడు. రాజు అంటే ఏం చేయాలి? రాజ్య పరిపాలన చెయ్యాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి రాజ్య పరిపాలన చేయడానికి వచ్చినవాడు. అందుకైన అభిషిక్తుడు. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఆయన ఒక రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. ఏంటా రాజ్యం అంటే ప్రియులారా, శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏ రాజ్యం అది? శాంతి రాజ్యం. ఎలా వస్తుందండి శాంతి రాజ్యం అంటే? ఎదురు తిరిగితే కాదు, దెబ్బలాడితే కాదు, ప్రేమతో సంపాదించగలిగేది ఈ రాజ్యం. పరిశుద్ధులు ఉండగలిగేది ఆ రాజ్యం. పరిశుద్ధులు చేరగలిగేది ఆ రాజ్యం. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రియులారా మారు మనసు పొందుతారో వారందరూ ఒక రాజ్యంగా ఉన్నారు. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా వచ్చాడు ఆయన. అందుకే ఆయన ఏమని పిలుస్తామంటే యేసు క్రీస్తు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషిక్తుడు. రాజుగా పరిపాలన చేయడానికి వచ్చాడు. రెండోది, రాజు అంటే పరిపాలన చేయాలి అన్నాను. రెండోది ప్రియులారా, యాజకుడు. ఈయన యాజకుడిగా వచ్చాడు. యాజకుడి పనేంటో తెలుసా? యాజకుడు మనుషులను దేవునికి అనుసంధానం చేసేవాడు. చెప్పండి, యాజకుడి పని ఏంటి? మనుషులను ఎవరికి అనుసంధానం చేయాలి? పాత నిబంధనలో ఎవరైనా పాపం చేశారనుకోండి, ఓ గొర్రెపిల్లనో మేకనో ఎవరి దగ్గరికి తీసుకురావాలి? వాళ్ళు వచ్చి బలి చేయకూడదు. ఎవరి దగ్గరికి రావాలి? యాజకుడి దగ్గరికి రావాలి. ఈ యాజకుడు దేవుని నామంలో ప్రార్థన చేసి బలి అర్పించాలి. ఆ బలి అర్పించిన తర్వాత ప్రియులారా ఆయన పాపాలు క్షమించాడని యాజకుడు ప్రియులారా దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉంటాడు యాజకుడు అంటే. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యాజక ధర్మం తీయించేశాడు దేవుడు. ఎందుకంటే అందరికంటే మించిన ప్రధాన యాజకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏంటి యాజకుడు అనంటే, మనుషులకి దేవునికి పాపం వల్ల ఏమొచ్చింది చెప్పండి? దగ్గర అయ్యామా, దూరం అయిపోయామా? చెప్పండి అమ్మా. ప్రతి వాళ్ళు మనకి నచ్చిన పాపాలు చేసి దేవునికి దగ్గరగా ఉండాల్సిన వాళ్ళం దేవునికి ఏమైపోయాం? దూరం అయిపోయాం. ఇప్పుడు దూరం అయిపోయిన మనం ఎవరికి దగ్గర అవ్వాలి? దేవుడికి దగ్గర అవ్వాలంటే ఒక మధ్యవర్తి కావాలి. ఎవరా మధ్యవర్తి? పత్రికల్లో పౌలు అంటాడు, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఒకసారి నా వైపు చూడండి. మధ్యవర్తిత్వం చేయాలంటే ఆ మధ్యలో ఉండేవాడు, అసలు మధ్యవర్తి ఏంటంటే ఇటువైపు ఒకరు ఉన్నారు, ఇటువైపు ఒకరు ఉన్నారు, ఇద్దరికి సంబంధాలు లేవు, ఇద్దరిని ఒక తాటి మీదకి తీసుకురావాలి. మధ్యలో ఎవరు ఉండాలి? మధ్యవర్తి ఉండాలి. ఇప్పుడు ఈ మధ్యవర్తికి ఇద్దరూ తెలియాలా, ఒకరు తెలిస్తే సరిపోద్దా? మాట్లాడండి. ఒకడే తెలిసాడు అనుకోండి, ఆ ఒకటి తరపే మాట్లాడతాడు. వింటున్నారా? ఒకడే తెలిస్తే ఒకరి తరపే మాట్లాడతాడు. కానీ ఇద్దరికీ తెలిసాడు అనుకోండి, ఇద్దరికీ దగ్గరగా ఉన్నాడు అనుకోండి, ఇద్దరినీ కలపగలడు. యేసుక్రీస్తు మధ్యవర్తిత్వ పని చేశాడు. ఏంటంటే మనిషి దేవుడు పాపం వల్ల దూరం అయ్యారు కదా, ఈ మనిషి చేసిన పాపాలను పరిహరించడానికి ఆయన దేవదూతగా రాలేదు, లేక ఆయన సడన్గా పుట్టుకు రాలేదు. ఈ మనుషులతో మనుషులుగా కలవడానికి ఆయన ఎలా వచ్చాడు? మనిషిగానే వచ్చాడు. ఎలా వచ్చాడు? మనిషిగా వచ్చాడు. కానీ ఆయన పూర్తిగా మనిషే, కానీ ఆయన పూర్తిగా దేవుడు కూడాను. అందుకే పాత నిబంధనలో, జాగ్రత్త నా వైపు చూడండి, పాత నిబంధనలో పాపం పోవాలంటే బలులు అర్పించాలి. కానీ ఈయన వచ్చిన తర్వాత బలులు అర్పించాల్సిన పని లేదు. కారణం ఏంటంటే అంతకు ముందున్న వారైనా లేకపోతే తర్వాత పాపం చేసేవారైనా వారందరికీ ఒకే బలి. ఎవరంటే తానే బలైపోయాడు. ఎందుకంటే మనుషులు ఎవరైనా బలి అయితే అది పెద్ద చల్లదేమో, కానీ దేవుడే బలి అయ్యాడు గనక ఆయన బలి అందరికీ సరిపోతుంది. అందరికీ సరిపోతుంది. ఆయన బలైపోయాడు, మానవుడిగా వచ్చాడు, మానవునిగా జీవించాడు. అయితే దేవాతి దేవునిగా అందరి కొరకు ఒకే బలి ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. జాగ్రత్తగా వినండి. అందుకే ఆయనని ఏమని పిలుస్తామనంటే యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అదా అండి? ఇప్పుడు దాకా తెలియలేదు మనకి. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన రాజుగా అభిషేకించబడినవాడు, యాజకునిగా అభిషేకించబడినవాడు. రాజుగారి పని చేశారు, అభిషక్తుని ప్రియులారా యాజకుని పని చేశాడు. ఎవరండి యేసుక్రీస్తు అంటే? బిగ్గరగా చెప్పాలి మనం, ఎవరైనా అభిషక్తుడు. ఎన్ని మాటలు వచ్చినాయి చెప్పండి? ఎన్ని? మొదటిగా యేసు ఎవరు, రెండోదిగా యేసు, మూడోదిగా యేసు, నాలుగోదిగా యేసు ఎవరు అనంటే ఆయన ప్రభు. చెప్పండి, ఆయన ఎవరు? ప్రభు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట ఏంటో చూద్దాం రండి. లూకా సువార్త 2:11 ఏముందో చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు? ప్రభువైన క్రీస్తు. ఈయన ఎవరు అని దేవదూత చెప్తున్నాడంటే ఈయన క్రీస్తు అని చెప్పట్ల, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒకసారి అందరూ నా వైపు చూడండి. పాత నిబంధనలో ప్రభువు అనే మాట దేవునికి వాడబడింది. ఎవరికి వాడబడింది? దేవునికి వాడబడింది. పాత నిబంధనలో దేవుడు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. పాత నిబంధనలో ఎక్కడైతే ప్రియులారా యెహోవా అనే నామమైన దేవుడు అనే సందర్భం చెప్పాల్సి వచ్చిన ప్రభువు అనే పదాన్ని వాడారు. ఇప్పుడు అదే పదాన్ని ఎవరి దగ్గర వాడుతున్నారు? యేసు దగ్గర వాడుతున్నారు. అంటే పుట్టిన ఆయన మనిషే కానీ ఆ మనిషి ఎవరో కాదు, దేవుడే మనిషిగా వచ్చాడు. దేవుడే మనిషిగా వచ్చాడు. మార్మన్స్ అనే ఒక కొంతమంది గ్రూప్ ఉంటారు, యెహోవా సాక్షులు అనే ఒక గ్రూప్ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభు రక్షకుడు అని ఒప్పుకుంటారు, యేసు ప్రభు రక్షించేవాడు అని ఒప్పుకుంటారు. కానీ యేసుక్రీస్తు దేవుడు అంటే మాత్రం ఒప్పుకోరు. యేసుక్రీస్తు దేవుడంటే ఒప్పుకోరు. ఏ కారణం ఏంటి అనంటే వారు యేసుక్రీస్తు దేవుడంటే మేము నమ్మం. అదేంటి మరి? బైబిల్ చదవలేదా మీరు సరిగా? బైబిల్లో ఉన్న విషయాలను సూక్ష్మంగా పరిశీలన చేయలేదా? పాత నిబంధనలో ప్రియులారా దేవుడు అని ఎవరి గురించే చెప్పబడిందో ఆయన దగ్గర ప్రభువు అని వాడబడింది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు గురించి చెప్పినప్పుడు ఆయన గురించి ఏమని రాయబడిందంటే ప్రభు అని రాయబడింది. అందుకే
ఎలిజబెతు, ప్రియులారా జాగ్రత్త వినండి, ఎలిజబెత్ అప్పటికే గర్భం ధరించింది. ఆ ఎలిజబెత్ని చూడడానికి ఎవరు వెళ్ళారు? మర్చిపోయారు మీరు. ఎలిజబెత్ గారిని చూడడానికి ఎవరు వెళ్ళారు? మరియమ్మ వెళ్ళారు. ఆ మరియమ్మ గారు వెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఏమన్నారో తెలుసా? చూడండి, ఇదే మొదటి అధ్యాయం లూకా సువార్తలో 41వ వచనం చదువుతున్నాను చూడండి. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించును? ఎవరు తల్లి వచ్చింది అంటుందామే? మిమ్మల్ని. ఎవరా మరియా? యేసుక్రీస్తు తల్లి. ఆ యేసుక్రీస్తుని ఏమంటుంది ఈమె? ప్రభువు, నా ప్రభువు, ఆయన నా ప్రభువు. అర్థమవుతుందా? ఆయన నా ప్రభువు అంటే పాత నిబంధనలో దేవుని గురించి ఏదైతే వాడబడిందో ఆ పదం, ప్రభు అనే పదం యేసుక్రీస్తు దగ్గర వాడబడింది. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ మానవుడే. బెత్లెహేములో పశువుల తొట్టిలో శిశువుగా పరుండబెట్టబడిన వాడు ఆయన శిశువే. కానీ ఆయన మనుషులమైన మన మధ్యకు, మనుషులమైన మన కోసం చనిపోవడానికి ఆయన దేవుడు ఏ రూపం ధరించుకుని వచ్చాడు? మనిషి రూపాన్ని ధరించుకుని వచ్చాడు. అంటే మనిషిగా వచ్చాడు కాబట్టి ఆయన మనిషి కాదు, ఆయన దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన గురించి ప్రభు అని వాడబడింది. ప్రభు అంటే అధికారంలో ఉన్నవాడు, పైనున్నవాడు. అందుకే ఎలిజబెత్ అంటుంది నా ప్రభు తల్లి. అందుకే దేవదూత అంటున్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో పౌలు అంటాడు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే యేసు క్రీస్తు దేవుడని మనం అందరం ఒప్పుకున్న వారికే రక్షణ. యేసు దేవుడు కాదు అనే వారికి రక్షణ లేదు. పౌలు భక్తుడు అందుకే అన్నాడు యేసు ప్రభు అని ఒప్పుకోవాలి నువ్వు, అంతే. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనే దేవుడు. అందుకే స్టెఫెను కూడా చనిపోయేటప్పుడు అపోస్తల కార్యాలు 7:59లో యేసు ప్రభువా నా ఆత్మని నీ దగ్గరికి చేర్చుకో. యేసుని ఏమన్నాడు ఆయన? ప్రభువా, యేసు ప్రభువా. ఇప్పుడు చెప్పండి ఎన్ని మాటలు వచ్చినాయి మనకి? యేసు ఎవరు? మొదటిగా యేసు ఎవరు? రెండోదిగా యేసు ఎవరు? మూడోదిగా యేసు ఎవరు? నాలుగోదిగా యేసు ఎవరు? ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు. అంటే నాలుగో మాట చెప్పండి, యేసు అంటే ఎవరు? దేవుడు. అయితే ఓ మాట చెప్పనా? యేసు ప్రభు ఎవరు అన్నదానికి ఈ ప్రశ్నకి నువ్వు ఎలా సమాధానం చెప్పగలిగితే, ఏంటి సమాధానం అంటే యేసు ప్రభు ఎవరండి అని మనల్ని ఎవరైనా అడిగితే మనం ఎన్ని మాటలు చెప్పాలి? ఏంటండి యేసు ప్రభు అంటే? ఆయన ఎవరు అనంటే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడండి? మానవుడిగా వచ్చాడండి. ఆయన ఎవరండి? రక్షకుడండి. ఆయన ఎవరండి? అభిషక్తుడండి. నాలుగోదిగా ఆయన ఎవరండి? దేవుడండి అని మనం చెప్తే మనం పరలోకమే వెళ్ళాం. ఇది తెలుసుకున్నంత మాత్రాన మనం పరలోకం వెళ్ళిపోం. ఎందుకు వెళ్ళిపోండి? అదేంటండి? యేసుప్రభు ఎవరో తెలిస్తే మనకు అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తాయి కదా అండి అని అంటే నేను మాట చెప్తాను. యేసుప్రభు ఎవరో మనకే తెలుసా? దెయ్యాలకు కూడా తెలుసా? మిమ్మల్ని ఒకసారి వెనకాల ఉన్నోళ్ళు ఓసారి అందరూ నా వైపు చూసి చెప్పండి. యేసు ప్రభు ఎవరు అనే సంగతి మనుషులకేనా, ఆయన గురించి తెలిసిన వారికేనా, లేక దెయ్యాలకు కూడా తెలుసా? దెయ్యాలకు కూడా తెలుసు. ఓ దెయ్యం దగ్గరికి వెళ్దాం, దెయ్యాన్ని ఇంటర్వ్యూ చేద్దాం, ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. దెయ్యం దగ్గరికి వెళ్ళి ఓ దెయ్యమా, ఓ సాతానా, యేసు ప్రభు ఎవరంటావు అంటే ఆ దెయ్యం అంటది యేసు ప్రభు ఎవరో కాదు, సంపూర్ణ మానవుడైన
మానవుడిగా వచ్చాడు ఈ లోకానికి. అదే దెయ్యంతో, ఓ దెయ్యమా దెయ్యమా, యేసు ప్రభు ఎవరంటే రక్షకుడైన, తన ప్రజల్ని రక్షించడానికి వచ్చాడు ఆయన. మూడోది, ఓ దెయ్యమా దెయ్యమా, సాతానా ఎవరు, యేసు ప్రభు ఎవరు అని అంటే ఆ దెయ్యం అంటది ఆయన అభిషిక్తుడు, ఆయన శాంతి రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. తర్వాత యాజకుడుగా ఆయన మధ్యవర్తి పని చేయడానికి వచ్చాడు. నాలుగోది, ఓ దెయ్యమా దెయ్యమా, యేసు ప్రభు ఎవరంటావు, ప్రవక్త అంటావా, మహానుభావుడు అంటావా, రక్షకుడు అని వదిలేద్దామా, లేక ఎవరంటే నో నో నో, ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు అని దెయ్యం చెప్పుద్ది. ఏం చెప్పుద్ది? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆ దెయ్యానికి అన్నీ తెలుసు కానీ ఆ దేవుని మీద విశ్వాసం మాత్రం ఉంచదు. అది ఏముంచదు? గట్టిగా చెప్పండి, ఏముంచదు? విశ్వాసం లేదు. తెలుసా తెలీదా? ఓ ఎస్ తెలుసు. ఒకసారి అందరూ నా వైపు చూస్తే ఈ మాట వినండి. ఎక్కడ మనం అందరం పరీక్షలు రాస్తున్నాం, బైబిల్లో ఉన్న ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి పరీక్షలు రాయమన్నారు మనల్ని. మనం పరీక్షలు రాస్తున్నాం, మనతో పాటు దెయ్యం కూడా నాకు పేపర్ ఇవ్వండి నేను రాస్తాను అని అంది. మనం కూడా పేపర్ ఇచ్చాం, దెయ్యం కూడా పరీక్ష రాస్తుంది. నేను మీకు సంగతి చెప్తాను, మనందరిలో నాకంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చేది దెయ్యానికే. అదేంటంటే ఎలా వస్తాయంటే మనందరికంటే ఎక్కువ విషయాలు తెలుసు దెయ్యానికి బైబిల్లో ఏముందో. బైబిల్ తెలిస్తే మనకు అన్నీ తెలిసిపోయినట్టు కాదు, బైబిల్ దెయ్యానికి కూడా తెలుసు. బైబిల్లో ఏముందో అపవాదికి తెలుసు, అపవాదికి తెలుసు. ఆయన ఎవరో దెయ్యాలకి తెలుసు. కానీ క్రైస్తవుడా, నీకు తెలుస్తుంది ఆయన ఎవరు? నీ కళ్ళు తెరవోసారి. ఈనాడు యేసుక్రీస్తు దైవత్వం మీద ఎంతోమంది బురద జల్లుతున్నారండి. అన్యులు బురద జల్లుతున్నారు, ముస్లిం సహోదరులు బురద జల్లుతున్నారు. ఆయన దేవుడు కాదు, ఆయన మహానుభావుడు, ఆయన రక్షకుడు, దేవుడంటే కుదరదని ఎంతోమంది ఆయన దైవత్వం మీద ప్రియులారా ఎన్నో విధాలుగా పన్నాగాలు పన్నుతున్నారు. మనకి తగలబడింది చేతుల్లో ఏంటిది? స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యూట్యూబుల్లో మనకు కనబడింది అన్నీ చూసేసామనుకోండి, నీకున్నది కూడా పోగొట్టుకుంటావు, జాగ్రత్త. ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారండి ఈ ఫోనుల్లో. కానీ ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు ఎవరో నీకు పూర్తిగా అర్థమైతే ఎంతమంది ఆయన గురించి ఎన్ని వెర్రి కోతలు కూసినా నీ హృదయంలో ఆయన మీదున్న విశ్వాసాన్ని ఎంత కూడా ఎవడు మార్చలేడు. ఎన్ని కబుర్లైనా చెప్పనివ్వండి, కానీ నీ గుండెల్లో ఉన్న దేవుణ్ణి ఎవరైనా ముట్టుకోగలరా? ముట్టుకోలేరు. నిన్నేమన్నా కొట్టొచ్చేమో, నిన్నేమన్నా తిట్టొచ్చేమో, మీ దేవుడు అలాంటోడు ఎలాంటోడు అని అనొచ్చేమో, కానీ ఆయన మీదున్న మన విశ్వాసాన్ని ఎవడూ తీయలేడు. అందుకే పేతురు అంటాడు, మన విశ్వాసం బంగారం కంటే విలువైంది. చెప్పండి, మన విశ్వాసం ఎలాంటిది? బంగారానికి వయసు పోతుందేమో, బంగారానికి ఎవరైనా దొంగలు వచ్చి దానిని దొంగిలిస్తారేమో, కానీ నీలో ఉన్న విశ్వాసాన్ని ఎవరూ తీయలేరు. చివరిగా నేను మాట చెప్తున్నాను, ఈ ప్రశ్నకు నీవు చెప్పాల్సిన సరైన సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నీకు ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ఎవరు అని మనల్ని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలంటే, ఆయన నా కొరకు మనిషిగా వచ్చినాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా అభిషిక్తుడు, ఆయన నా ప్రభు. ఆయన ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన మానవుడు, ఆయన దేవుడు అంటే సరిపోదు. ఆ దేవుడు నీకేమయ్యాడు మరి? అందుకే లూకాసు సువార్తలో ఆ మాట చదివించి నేను ప్రార్థన చేస్తాను. తీయండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. 10వ వచనంలో ఏమన్నాడు? అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు అంటలే. ఎవరి కోసం? పర్సనల్గా చెప్తున్నాడు. మనిషిగా వచ్చిన ఈ దేవుడు, మనిషిగా వచ్చిన దేవుడు, రక్షకునిగా వచ్చిన దేవుడు, అభిషిక్తునిగా వచ్చిన దేవుడు
ప్రభువుగా వచ్చిన ఆ దేవాతి దేవుడు ఎందుకు వచ్చాడంటే నీ కొరకు వచ్చాడు. గుండె మీద చేయి పెట్టుకోండి. ఎవరి కోసం వచ్చాడు? బిగ్గరగా చెప్పండి, నా కోసం వచ్చాడు ఆయన. హీ కేమ్ ఫర్ మీ. నా కోసం వచ్చాడు. ఎవరైతే నా కోసం ఆయన వచ్చాడని చెప్పగలరో వారే రక్షించబడిన వాళ్ళు, వాళ్ళే మరణిస్తే పరలోకం వెళ్ళేవాళ్ళు. ఓ మాట అడగన, ఆయన నీ రక్షకుడు అయ్యాడా? ఎప్పుడైతే ఈ దూత ఇదిగో గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఈ వర్తమానం చెప్పి వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయారో, జాగ్రత్త వినండి. ఈ గొర్రెల కాపరులు, ఆహా, ఓ దేవదూత వచ్చి మనతో మాట్లాడారా, దేవదూతను మనం చూసాంరా. మనం ఎప్పుడైనా దేవదూతను చూసామా? మిమ్మల్ని చూడలేదు. కానీ గొర్రెల కాపరులు ఎవరిని చూశారు? దేవదూతను చూశారు. ఇంకా వాళ్ళు షాకులు, ఒరే దేవదూతను చూసాంరా, దేవదూతను చూసాంరా అని చెప్తూ కూర్చోలేదు అక్కడ. లేకపోతే దేవదూత వచ్చి ఇలా చెప్పిందని వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉండలేదు. ఆ దేవదూత చెప్పిన విషయాన్ని వెంటనే వారు విశ్వసించారు కాబట్టే వారు యేసు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు. వెళ్ళడంలో దాని ఉద్దేశం ఏమిటంటే, దూత చెప్పిన మాట మేము నమ్ముతున్నాం. ఏంటి నమ్ముతున్నాం? దావీదు పట్టణమందు రక్షకుడు మా కొరకు పుట్టాడు. ఆయన దగ్గరికి మేము వెళతాం, ఆయన్ని మేము చూస్తాం, ఆయన గురించి మేము చెప్తాం. అందుకే ఆ గొర్రెల కాపరులు యేసు ప్రభువును చూశారు. దేవదూత చెప్పిన విషయం అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పారు. చాలా ఆనందించారు, సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఎవరిని చూసాం? రక్షకుని చూసాం. ఎవరా రక్షకుడు? మన రక్షకుడు. చూడండి, ఆ మాట చూపించి నేను ముగిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకా సువార్త 2:20 ముగిస్తున్నాను నేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవునిని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎలా వెళ్ళారంట? చెప్పండి అమ్మా. ఎవరిని మహింపరిచారట? ప్రభువా, రక్షకుని పంపించావయ్యా మా కోసం. రక్షకుడు అనేసరికి వీళ్ళు వెళ్ళారు. ఆ రక్షకుడు ఎలా ఉన్నాడు అనంటే, పశువుల తొట్టిలో పరుండు పెట్టబడ్డాడు. చుట్టూరు దుర్వాసన. ఆ మరియా యోసేపు ధనవంతులేం కాదు, పేదవాళ్ళు. ఆయన పుట్టుక ఏమీ సుఖంగా జరగలేదు, బాధాకరంగా జరిగింది. అక్కడ హంగులు ఆర్భాటాలు ఏవి చూడలేదు. కానీ తొట్టిలో ఒక బాలుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన మా రక్షకుడు. మా కోసం పరలోకాన్ని వదిలి దేవునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మా కోసం దీనుడిగా వచ్చినవాడు. మమ్ములను రక్షించటానికి సమస్తాన్ని వదిలిపెట్టి పశువుల తొట్టిలో దీనుడిగా పరున్న ఆయన ఎవరో కాదు, ఆయన మా రక్షకుడు. ఆ రక్షకుడు నీ రక్షకుడైతే ఏంటి? నీ రక్షకుడు అంటే, ప్రభువా నువ్వు పుట్టావు అంటే సరిపోదు. ఆయన ఎందుకు పుట్టాడంటే, నీవు ఆయన యందు ఏముంచాలి? విశ్వాసం. చెప్పండి, మనం ఏముంచాలి? ఆయన మీద విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలన్నిటికీ ఆయన సిలువలో ప్రాణం ఇచ్చేశాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, విశ్వాసం ఉంచితే సరిపోదు. ఇంతకుముందే చెప్పాను, ఆయనను నీ ప్రభువుగా చేసుకున్నప్పుడు, అంటే నీ దేవుడు, నీ మాస్టర్, నిన్ను నడిపించే యజమానుడు, ఆయన ఏం చెప్తే అది నువ్వు చేసి ఆ మార్గంలో నువ్వు నడిస్తే, ఆనాడు గొర్రెల కాపరులు కాదు చేసుకోవడం క్రిస్మస్, ఆ క్రిస్మస్ మనం ప్రతిరోజు చేసుకుంటాం.
ఇప్పుడు చెప్పండి, ఆ రక్షకుడు ఎవరు రక్షకుడు అవ్వాలి? మన రక్షకుడు, నా రక్షకుడు. ఆ అభిషక్తుడు ఎవరు అభిషక్తుడు అవ్వాలి? నా అభిషక్తుడు. ఆ సంపూర్ణ మానవుడు ఎవరి కొరకు వచ్చాడు అనుకోవాలి? నా కొరకు. చివరిగా ఆయన, ఆ ప్రభు ఎవరు ప్రభు అనుకోవాలి? హీ ఈజ్ మై లార్డ్. ఆయన నా ప్రభు, ఆయన నా ప్రభు. పశువుల తొట్టిలో దీనుడుగా పరుండబెట్టబడిన ఆ ప్రభు నా ప్రభు అండి. ఈజ్ మై లార్డ్. ఏదైనా మనం నాకు కలిగింది ఇదిగో చూడండి అని ఇల్లును చూపించి, లేకపోతే మనం సంపాదించుకున్న బంగారం, లేకపోతే వస్తువులు, వాహనాలు, అవన్నీ అనవసరం అండి. నీది అని చెప్పుకునేది ఏదైనా ఉండాలి అని అంటే అది ఇల్లు కాదు, వస్తువు కాదు, వాహనాలు కాదు, బంగారం కాదు, అదంతా వేస్ట్. నా వారు అని ఏదైనా చెప్పుకోవాలంటే, నాది అని చెప్పుకునేది ఏదైనా ఉండాలంటే అది ఎవరంటే నా దేవుడైన. ఎవరి దేవుడు? నా దేవుడు. ఆయనే నా ఆస్తి. హీఈస్ మై ఎవ్రీథింగ్. ఇదిగో ఈ డబ్బులు ఏదో సంపాదిస్తున్నాను కాదు, ఇవి ఎన్నాళ్ళు ఉంటాయో నాకు తెలియదండి, ఈ బంగారం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదండి, ఈ ఇల్లు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదండి, ఈ ఆరోగ్యం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదండి. నా దేవుడు, నా దేవుడు కలకాలం ఉంటాడు. ఆయన ఈజ్ మై లార్డ్. నా కొరకు వచ్చాడు ఆయన ఈ లోకానికి. నా దేవుడు, నా దేవుడు నా దగ్గర తీసుకెళ్ళండి చూద్దాం. ఎవరు తీసుకెళ్ళలేరు. ఈజ్ మై లార్డ్. చెప్పగలవా నువ్వు ఆ మాట? ఈ రోజున ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు ఎవరవో తెలుసు నాకు, కానీ నా దేవుడు అవ్వలేదు, నా రక్షకుడు అవ్వలేదు, నా ప్రభువు అవ్వలేదు. నిన్నేదో నమ్ముకున్నాను, నిన్నేదో వెంబడిస్తున్నాను, నీ మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, కానీ నా జీవితం నా గురించే నేను బ్రతుకుతున్నాను, నా ఆలోచనలే నేను చేస్తున్నాను. కానీ నా కొరకు మనిషిగా వచ్చిన, రక్షకునిగా వచ్చిన, అభిషక్తునిగా వచ్చిన, ప్రభువుగా వచ్చిన నీ యందు నేను విశ్వాసం ఉంచలేదు, నిన్ను నా దేవుడిగా ఇంకా చేసుకోలేదు. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు నా దేవుడవు. యు ఆర్ మైన్. నువ్వు నా సొంతం ప్రభువా. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి.